కల్కి పార్ట్ 2. మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వస్తే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు, అధర్మమంతా పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయిపోయినప్పుడు నేను మళ్ళీ ఇంకో అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకను సైతం ఆపగలడు. దీనికి అర్థం ఏమిటి అంటే కలియుగంలో చాలా దారుణాలు, అఘాయిత్యాలు, రాజకీయాలు చేస్తూ ఉంటారు. అమ్మాయిలను కామంతో చూడటం, ఇంకా వారి మీద అఘాయిత్యం చేయటం సులువు అయిపోతుంది. మనుషులు చాలా దారుణాలకు దిగజారుతారు. డబ్బుతోనే ఏ పని అయినా కూడా అవుతుంది. డబ్బుతోనే చట్టాలను కొనేస్తారు. మనుషులను స్వార్థానికి వాడుకొని న్యాయం, ధర్మం అంతరించిపోయి ఎవరికి భయపడకుండా ఉంటారు. ఇలాంటి సమయంలోనే కలి జన్మిస్తాడు. ఈ మాటలన్నీ అన్న తర్వాత శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఒక శాపం పెడతాడు. అది ఏమిటి అంటే, కలియుగం అంతమయ్యేంత వరకు నీ మనీ నా దగ్గరే ఉంటుంది. కలియుగం అంతమయ్యేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఎప్పుడైతే నీ మనీ దగ్గరికి చేరుతుందో నీ గాయాలన్నీ మానిపోతాయి. అదే సమయంలో నేను మరొక అవతారం ఎత్తుతాను అని శ్రీకృష్ణుడు అశ్వత్థామతో అంటాడు. ఇంకా ఈ కథలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే సూపర్ స్టోరీ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కల్కి క్లైమాక్స్ సీన్లోకి వస్తే అక్కడ భైరవ సుమతిని తీసుకొని తన బుజ్జి కారులో బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. అదే టైంలో అశ్వత్థామ సోదర ఆగు అంటూ భైరవతో అంటాడు. కానీ అశ్వత్థామ మాటలు భైరవ పట్టించుకోడు. ఇంకా అతడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బుజ్జి కారులో ఉన్న ఒక బటన్ని నొక్కుతాడు. ఆ సమయంలో అశ్వత్థామ పక్కన ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఇలా అంటాడు, అసలు అతను ఎవరు అని అడుగుతాడు. దానికి అశ్వత్థామ సమాధానంగా తాను నా సోదరుడు కర్ణుడని అంటాడు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు అతను అంత పవర్ఫుల్ అని అశ్వత్థామని అడుగుతాడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుడు చాలా గొప్ప వీరుడు, అతను ఒకవేళ పాండవుల పక్క నుంచి పోరాడి ఉంటే మహాభారత యుద్ధం ఇంకోలా ఉండేది. అతని చేతిలో ఉన్న విజయధనుస్సు ఎంత గొప్పది అంటే అది అర్జునుడి గాంధీవం కంటే చాలా గొప్పది. ఆ విజయధనుస్సు కర్ణుడి చేతిలో ఉన్నంత వరకు ఎవరు కర్ణుడిని చంపలేరు. కానీ కర్ణుడు 3 శాపాల వలన చనిపోయాడని అశ్వత్థామ ఆ పిల్లవాడితో అంటాడు. తర్వాత అక్కడి నుంచి విజయధనుస్సు తీసుకొని అశ్వత్థామ బయలుదేరుతాడు. ఆ విజయధనుస్సు కర్ణుడి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. కారులో ఉన్న ఆ బటన్ నొక్కిన వెంటనే భైరవ మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశంలో పడతాడు. అక్కడ పడిన వెంటనే బుజ్జి కార్ పేలిపోతుంది. సుమతి ఒకవైపు, ఇంకా భైరవ ఒకవైపు వెళ్ళి పడిపోతారు. అక్కడ చుట్టూ మొత్తం ఇసుక ఉంటుంది. భైరవ ఎంతసేపు నడిచినప్పటికీ దారి దూరం పెరుగుతూనే ఉంటుంది. కానీ ఆ దారికి అంతం రాదు. భైరవ నడుస్తూ ఉండే సమయంలో ఒక బంగారుతో నిర్మించిన ఒక కోట సూర్యుడి తేజస్సుతో మెరుస్తూ కనబడుతుంది. ఆ కోట దగ్గరకు వెళ్ళిన వెంటనే అక్కడ ఒక హస్తంతో మూసివేసిన ఒక ద్వారం కనబడుతుంది. అక్కడ భైరవ తన హస్తాన్ని పెడతాడు. హస్తాన్ని పెట్టిన వెంటనే ఆ ద్వారం తెరుచుకుంటుంది. లోపల చాలా మెరుస్తూ ఒక పరికరం కనిపిస్తుంది. అది ఏంటి అని భైరవ దగ్గరికి వెళ్ళి దానిని తాకుతాడు. వెంటనే భైరవ శరీరానికి కర్ణుడి యొక్క కవచకుండలాలు అతుక్కుంటాయి. భైరవకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఇంకొక సైడ్ కాంప్లెక్స్ వదిలి సుప్రీం యాస్కిన్ అర్జునుడి గాంధీవం తీసుకొని బయలుదేరుతాడు. కొంచెం బయటకు వచ్చిన వెంటనే అక్కడ సుమతి ఇంకా భైరవ కనబడతాడు. ఆ కవచకుండలాలు ఉన్నప్పుడు భైరవ కర్ణుడిలా మారిపోతాడు. అక్కడ కర్ణుడు సుప్రీం మనుషులను చాలా దారుణంగా చంపుతూ ఉంటాడు. అక్కడ కర్ణుడు కొన్ని వేల మంది సైన్యాన్ని నాశనం చేస్తాడు. కానీ కర్ణుడికి అది కేవలం యుద్ధానికి ముందు చేసే ఆయుధాల పూజలా అనిపిస్తుంది. అప్పుడు అక్కడికి అశ్వత్థామ వస్తాడు. వెంటనే అశ్వత్థామ కర్ణుడికి విజయధనుస్సు ఇస్తాడు. అప్పుడు కర్ణుడు ఇంకా అశ్వత్థామ చాలా ఘోరమైన యుద్ధాన్ని సుప్రీంతో చేస్తూ ఉంటారు. సుప్రీం కూడా చాలా బలంగా వారితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మెల్లగా సుప్రీం సైన్యం తక్కువ అవుతూ వస్తుంది. తర్వాత వాళ్ళ బలం అర్థం చేసుకున్న సుప్రీం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి సుప్రీం వెళ్ళి 11 కాంప్లెక్స్లకు హెడ్ అయిన కలి దగ్గరికి వెళ్తాడు. కలి ఎంత శక్తివంతుడంటే కలి అనుకుంటే భూమి మొత్తాన్ని అంతం చేయగలడు. ఇంకా కలికి జన్మను కూడా ఆపగలడు. సుప్రీం వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం కలితో చెప్తాడు. అలాగే అర్జునుడి గాంధీవం గురించి కూడా చెప్తాడు. సుప్రీం దగ్గర నుండి కలి అర్జునుడి గాంధీవాన్ని తీసుకుంటాడు.
అప్పుడు కలికి ఆ గాండివం వలన చాలా పవర్స్ వస్తాయి. ఆ 11 కాంప్లెక్స్లకు హెడ్ అయిన వారందరినీ పిలిచి, నాకు 1,000,000 మంది అమ్మాయిల శిరం కావాలి, ఇంకా కొన్ని రోజులలో చాలా ఘోరమైన యుద్ధం జరగబోతుంది, మీరు మీ సైన్యాలను సిద్ధం చేసుకోండి అని కలి వారితో అంటాడు. ఆ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరూ దేవుడు లేడు, నిజంగా దేవుడు ఉంటే ఈ సమయం లోపల వచ్చి ఉండేవాడు, కానీ రాలేదు అని ప్రజలందరూ బాధతో ఏడుస్తూ ఉంటారు. ఇంకొక వైపు కర్ణుడు ఇంకా అశ్వత్థామ సుమతిని కర్ణుడికి కవచకుండలాలు దొరికిన ఆ బంగారు గృహంలోనికి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆకాశవాణి అదే నిజమైన శంబాల అని వారితో అంటుంది. అప్పుడు ఆమెను లోపలికి తీసుకొని వెళ్తారు. శంబాలలో ఉండే ప్రజలందరూ 1,000,000 కళ్ళతో కల్కి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు సుమతిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అక్కడ కర్ణుడు ఇంకా అశ్వత్థామ ఆమెకు కాపలుగా ఉంటారు. ఆమెకు 3 నెలల తర్వాత పురిటి నొప్పులు మొదలవుతాయి. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇంకా కొన్ని రోజుల పాటు వారందరూ అక్కడే వేచి ఉంటారు. కొన్ని రోజుల పాటు వేచి చూసిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. నక్షత్రాలన్నీ ఒకటే దిశలో ఉన్నాయి. 6,000 సంవత్సరాలకు వచ్చే ఒక నక్షత్రం అప్పుడే కనిపించింది. సముద్రాలు ఉప్పొంగిపోతుంటాయి. మేఘాలు అన్నీ ఉరుముతో జోరుగా వాన పడుతూ ఉంటుంది. అందరూ కొన్ని కోట్ల కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో చివరి అవతారమైనటువంటి కల్కి అవతారంగా జన్మిస్తాడు. అతడు పుట్టిన వెంటనే చేతిలో చక్రంతో చాలా తేజస్సుతో జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైనటువంటి కల్కిగా జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైనటువంటి కల్కిగా జన్మిస్తాడు అని హనుమంతుడికి తెలుస్తుంది. స్వామి ఏదో కార్యం మీద మళ్ళీ వచ్చాడు, నేను మళ్ళీ నా స్వామిని దర్శించుకోవాలని అక్కడి నుండి గాలి వేగంతో శ్రీ ఆంజనేయ స్వామి శంబాలకు చేరుకుంటాడు. అక్కడ వెళ్ళిన వెంటనే బాలుడు మెరుస్తూ చేతిలో చక్రం పట్టుకొని ఉంటాడు. అక్కడి వారందరూ సంతోషంగా ఉంటారు. కొంతసేపు అయిన తర్వాత హనుమంతుడు వారందరినీ హిమాలయాలకు తీసుకొని వెళ్తాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు. తాను రోజు రోజుకు పెరుగుతూ ఉన్నప్పటికీ తన బలాలు ఏమిటో తనకు తెలియదు. కొన్ని రోజులకు కల్కి యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. కలి కూడా యుద్ధానికి సిద్ధం అవుతూ ఉంటాడు. ఇంకా 11 కాంప్లెక్స్లకు హెడ్స్ అందరూ కలిసి 1,000,000 మంది అమ్మాయిల శిరంను తయారు చేసుకొని కలి దగ్గరకు వెళ్తారు. అలా అందరి శిరంలను కలిపి ఒక గొప్ప శిరంని కలి తయారు చేసి ఆ శిరంను తనలో ఇంజెక్ట్ చేసుకుంటాడు. దాంతో కలి చాలా భయంకరమైన రూపాన్ని దాలుస్తాడు. అలా కొన్ని కోట్ల మంది సైన్యంతో కలి అర్జునుడి గాండివం తీసుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. కలి యొక్క సైనికులు అందరూ భూమి మీద ఉన్న ప్రతి మూల కల్కి కోసం వెతుకుతూ ఉంటారు. కల్కి మరియు అదే సమయంలో హనుమంతుడు, అశ్వత్థామ, పరశురాముడు ఇంకా సప్త చిరంజీవులు కల్కి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరతారు. కల్కి మహాభారత యుద్ధం జరిగిన చోటికి చేరుతాడు. అదే సమయంలో కలి ఇంకా తన సైన్యం అక్కడికి వస్తుంది. దాంతో అక్కడ చాలా ఘోరమైన యుద్ధం మొదలవుతుంది. హనుమంతుడు అక్కడ చాలా మందిని సంహరిస్తూ ఉంటాడు. అలాగే కర్ణుడు కూడా తన విజయధనుస్సుతో ఊచకోత కోస్తూ ఉంటాడు. ఇలా కొంచెం కొంచెంగా కలి యొక్క సైన్యం అంతమవుతూ ఉంటుంది. అప్పుడు కలి ఒక ఉపాయాన్ని వేస్తాడు. కల్కిని చంపితే మొత్తం యుద్ధమే అయిపోతుందిగా అని కలి అనుకుంటాడు. అప్పుడు కల్కికి ఒక పంచ్ ఇస్తే కల్కి 1000 అడుగుల దూరంలో వెళ్ళి పడతాడు. అప్పుడు ఆకాశవాణి వచ్చి కల్కి బలాల గురించి తనతో చెప్తుంది. అప్పుడు కల్కి చాలా ఘోరమైన యుద్ధాన్ని చేస్తాడు. కొన్ని కోట్ల మంది సైనికులని కల్కి చంపేస్తూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళందరూ చూసి షాక్ అవుతారు. అక్కడ వారందరూ ఇలా అనుకుంటారు, స్వామి మన మీద దయతో మన సహాయం తీసుకుంటున్నాడు తప్పితే ఆయనకు ఎవరి సహాయం అక్కర్లేదని వారందరికీ అర్థమవుతుంది. ఇలా కల్కి ఊచకోత కోస్తూ ఉంటాడు. ఇలా చాలా సమయం తర్వాత కల్కికి ఇంకా కలికి చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వారిద్దరు చేస్తూ ఉంటే భూమి కూడా దద్దరిల్లిపోయింది. కల్కి తన విష్ణు చక్రం తీసుకొని గాండివంను విరిచివేస్తాడు. అలాగే కలి కూడా చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు. చివరికి కల్కి తన తెల్ల గుర్రంపై వచ్చి కలి తలను గాలిలో ఎగిరిపడేలా నరుకుతాడు. అలాగే ఇంకా సుప్రీంను ఇంకా 10 మంది కలి మనుషులను చంపేస్తాడు. ఇలా కలి యొక్క జీవితం ముగుస్తుంది. చివరికి అధర్మం వైపు ఉన్న వారందరినీ చంపి ధర్మం వైపు ఉన్న వారిని కలియుగం ముగించి సత్యయుగానికి తీసుకొని వెళ్తాడు. ఆ సత్యయుగంలో గంగానది పర్యావరణం అంతా మళ్ళీ యథావిధిగా చేస్తాడు. ఇంకా అవతారం చెల్లించే ముందు కల్కి ఇలా అంటాడు,
ఈ 10 అవతారాలతో ఇంకా నేను పుట్టనని అస్సలు అనుకోకండి. ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మాన్ని అణిచివేయడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటానని అంటాడు. ఇలా చెప్పిన తర్వాత ఒక పెద్ద శిలగా మారిపోతాడు. అలా కలియుగం ముగిసిపోతుంది. కల్కి పార్ట్ 2 మూవీలో స్టోరీ ఈ విధంగా ఉండవచ్చని మా అంచనా. కానీ ఈ స్టోరీ మేము చెప్పిన విధంగా ఉండవచ్చని గ్యారంటీ లేదు. ఈ వీడియో మీకోసం కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేయడం జరిగింది. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నేను చెప్పిన టార్గెట్కి రీచ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.